ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ కొనసాగనుంది. రాత్రి 7:30 ఉప్పల్ వేదికగా లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సమ ఉజ్జీల సమరంలో గెలుపు ఎవరిది అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు 5 ఓటములతో 12 పాయింట్లతో రెండు జట్లు బలంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇవాల్టి విజయం రెండు జట్లకు కీలకం కానుంది. ఈ ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో మరో విక్టరీ నమోదు చేయాలని భావిస్తోంది. ఇటు రాహుల్ నేతృత్వంలో లక్నో జట్టు సూపర్ ఫామ్ ని కొనసాగిస్తోంది. ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో కాసేపట్లో తేలిపోనుంది. హైదరాబాద్ లక్నో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదానందం, స్టేడియం దగ్గర క్రౌడ్ ఎట్లా ఉంది? మరో క్రూషియల్ మ్యాచ్ కి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం రెడీ అవుతుంది. మరొక 3 గంటల్లో అంటే ఎగ్జాక్ట్లీ 7:30కి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ గైన్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో దీనికోసం ఇప్పటికే ఇక్కడికి స్టేడియంకి ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. యాక్చువల్గా నిన్న సిటీలో వర్షం పడింది. సో ఈ రోజు కూడా వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇటు వాతావరణ శాఖ చెబుతోంది. సో అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే ఇక్కడికి చేరుకొని గ్రౌండ్కి వెళ్తున్నారు. Exactly. Cummins, happy birthday. Today Cummins birthday special 300 score today. సో ఒకవేళ వాళ్ళది బ్యాటింగ్ వచ్చింది అనుకో, సో మన వాళ్ళు చేస్తారంటవా? చేస్తారు, ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్. అందులో ఒకటి కమిన్స్ బర్త్డే స్పెషల్ 300 స్కోర్ పక్కా చేస్తారన్న. మనం వరంగల్ నుంచి వచ్చినా, నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామం. సో ఈరోజు బ్యాటింగ్ తీసుకున్నా, బౌలింగ్ తీసుకున్నా, ఈరోజు పక్క మన ఎస్ఆర్హెచ్ విన్ను. వెదర్ చూస్తే కొంచెం వానొచ్చేటట్టు ఉంది కదా? ఉందన్న, ఉన్నా కూడా ఏం కాదు. సరే వచ్చినా కూడా ఏం కాదు. అయినా కూడా 5-6-7 ఓవర్లు అట్లా పెట్టినా కూడా. సో టుడే ఈరోజు ఖచ్చితంగా 100% మన ఎస్ఆర్హెచ్ విన్ను, 100%. మళ్ళీ వచ్చి కూడా మీతో మాట్లాడతాను నేను. మీరెక్కడి నుంచి బ్రదర్? షామీర్పేట. సో ఏమనుకుంటున్నావు ఈ రోజు మ్యాచ్? హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నా మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఫ్యానా? సరే. ఇంతమందికి ఎప్పుడన్నా వచ్చినావు గ్రౌండ్ కి? వచ్చింది, సెకండ్ టైం రావడం. సో ఎట్లా ఆడుతున్నావు? మన ఈ సీజన్ లో స్టార్టింగ్ లో బాగా ఆడి ఎస్ఆర్హెచ్, ఇప్పుడు కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. నువ్వేమంటావు? ఏం లేదే, మళ్ళీ కంబ్యాక్ చేసి బాగా ఆడతారు, మళ్ళీ విన్ అవుతారు, పక్కాగా వెళ్తారు ప్లే ఆఫ్స్ కి. సో బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి నుంచా? సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? రచ్చలేపుతారని చూస్తున్నాం. లక్నో ఫ్యాన్సా? సో ఎక్కడి నుంచి మీరు? వనపర్తియా? సో లక్నోలో ఎవరు మీ ఫేవరెట్? కేఎల్ రాహుల్. సో ఏమనుకుంటారు మ్యాచ్ గురించి? 100% కేఎల్ రాహుల్ విన్ అవుతుంది. లక్నో టీం విన్ అవుతుంది. లక్నో విన్. సో ఎవరు బాగా ఆడతారు లక్నో టీమ్ లో? రాహుల్ 100%. అంటే లాస్ట్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఇటు లక్నో ఓడిపోతూ వస్తుంది. స్టార్టింగ్ లో బాగానే ఆడింది, ఇప్పుడు లాస్ట్ 3-4 మ్యాచెస్ లో ఓడిపోతూ వస్తుంది. సో మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. 100% డెఫినెట్లీ విన్నింగ్ గేమ్ టుడే 100%. మనం చూస్తున్నాం చాలా వరకు ఫ్యాన్స్ ఇప్పటికే ఇక్కడికి గ్రౌండ్ కి చేరుకొని ఇక్కడ క్యూలో నిలబడి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇటు వెదర్ చూసుకున్నట్లయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ చెప్పేది ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ కూడా వర్షం వస్తుంది, కానీ నిన్న పడినంతగా ఇటు ఉరుములు మెరుపులు గాలులతో వచ్చే అవకాశం లేదంటూ చెప్తున్నారు. పడ్డా కూడా కొన్ని చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మ్యాచ్ కు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే అంతగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక మరోవైపు స్టేడియం లోపల కూడా ఇప్పటికే నిన్న వర్షం పడడంతో గ్రౌండ్ అంతా కూడా మొత్తం కవర్స్ తోటి కవర్ చేశారు హెచ్సిఎస్ సిబ్బంది. ఆ తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచే ఎండ కొడుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచే అది కవర్స్ అన్ని తీసేసి గ్రౌండ్ అంతా కూడా నీట్ చేసి క్లీన్ చేసి మళ్ళా మ్యాచ్ కోసం రెడీ చేస్తున్నారు. ఒకవేళ వర్షం కనుక వస్తే ఇటు బీసీసీఐ రూల్స్ ప్రకారం ఇటు లాస్ట్ చివరి వరకు 11:30 నైట్ 11:30 లోపు ఒకవేళ వర్షం ఫుల్ వచ్చినా మ్యాచ్ ఆడించే అవకాశాలున్నా ఓవర్లు కుదించుకుంటూ వస్తారు. ఈ లాస్ట్ కు 5 ఓవర్స్ ఆడించే అవకాశం ఉన్నా కూడా, అంటే విత్ ఇన్ 1 అవర్ టైం ఉన్నా కూడా, అంటే 10:30 వరకు మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్ రెడీ ఉన్నా కూడా మ్యాచ్ ఆడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈరోజు ఒకవేళ వర్షం పడినా కూడా హెవీ వర్షం అయితే లేదంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వర్షం పడినా చినుకులే పడే అవకాశాలు ఉన్నదని ఇటు వాతావరణ శాఖ చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడదాం. బ్రదర్ ఎక్కడి నుంచి? కొంపల్లి. ఏమనుకుంటున్నావు ఇలా మ్యాచ్ గురించి? పక్కా ఎస్ఆర్హెచ్ విన్, క్వాలిఫై, ప్లే ఆఫ్స్. ఎవరు మంచిగా ఆడతారు అనుకుంటున్నావు ఈ రోజు? క్లాసెన్
లాస్ట్ మ్యాచెస్ లో అంత స్టార్టింగ్ లో చూపించిన ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉండట్లేదు ఈ మధ్య. 100% ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా క్లాస్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ప్లే ఆఫ్స్ కి చేరుకుంటాం. ఎక్కువగా మనకు చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు పక్కా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంటూ కూడా చెప్తున్నారు. యశోద. సదానందం.